నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే. ఆయన మరలా పాదయాత్ర చేయడానికి షెడ్యూల్ ఖరారు చేస్తున్నట్లుగా ప్రకటించారు. గతంలో ఆయన పాదయాత్ర చేశారు, ప్రజల ఆదరణ పొందారు, ముఖ్యమంత్రి భారీ మెజారిటీతో 151 ఎమ్మెల్యేలు గెలుచుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా అన్ని సీట్లు ఎవరికి రాలేదు. అంత గొప్ప మెజారిటీ ఆంధ్ర ప్రజలు ఆయన కట్టబెట్టారు. సో మళ్ళీ పాదయాత్ర చేస్తే ఆయనకి ఎన్ని సీట్లు వస్తాయి, మళ్ళీ సీఎం అవ్వగలుగుతారా అనే విషయాలు మనం విశ్లేషించే ముందు షర్మిలా గారి మాటలు కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. చాలా ఘాటుగా స్పందించారు ఆయన ఏకైక చెల్లెలు షర్మిలా గారు. ఆవిడ ఏం మాట్లాడిందో ఫస్ట్ మనం ఆమె స్టేట్మెంట్స్ తీసుకొని పూర్తిగా ఈ విషయాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆయనకి అధికారం సెట్ అవ్వదు. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి అక్క చెల్లెమ్మలకి ప్రామిస్ చేసి మాట తప్పం మడమ తప్పం అని ఎప్పుడు వాళ్ళు చెప్తా ఉంటారు కదా, మాట మడత పెట్టేసి మద్యపాన నిషేధం చేయలేసరి కదా, భయంకరంగా కల్తీ మద్యం తయారు చేసి అనేక మంది ప్రాణాలు బలిగొని లక్షల కోట్లు సంపాదించుకొని అనేక మంది జైలు కూడా వెళ్ళారు. ఆ విషయంలో రాష్ట్రం మొత్తం తేటతల్లమైంది. అయితే ఆవిడ ఈ మాట కోట్ చేసింది, మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి చేయలేదు, ఆయన అధికారానికి అర్హుడు కాదు అని మాట్లాడారు. అంటే ఆ ప్రామిస్ ఏం చేశారు, తొంగలో దొక్కారు. దానికి పూర్తి వ్యతిరేకంగా కల్తీ మద్యం ప్రవేశపెట్టి ఏకంగా ఒక మాఫియాని సృష్టించి రాజకేశ్వర రెడ్డి అన్నిటికీ ఈ మద్యం లిక్కర్ స్కామ్ కి కారణం ఈయనే కర్త కర్మ క్రియ అని మాజీ వైసీపీ పార్టీలో నెంబర్ 2 గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి చెప్పారు. దానికి బలం చేకూర్చే విధంగానే సిట్ నివేదికలో కూడా ఆయన్ని విచారించారు, తర్వాత జైల్లో వేశారు. ఆయనకు సంబంధించిన విచారణలో భాగంగా సంబంధించిన డబ్బులు డంప్ ఏదైతే ఉందో బల్క్ అమౌంట్, ఆ అమౌంట్ కట్టలు 500 రూపాయల నోట్ల కట్టలు ఢిల్లీలో దాచిపెట్టారు. కోట్ల రూపాయలు బయటపడ్డాయి. ఒకసారి 11 కోట్లు, ఇంకోసారి ఇంకా కోట్ల రూపాయలు బయటపడ్డ విషయం మనకి మీడియాలో మనం చూసాం. అయితే మరి ఇలాంటి దోపిడీకి ఎలా తయారయ్యారు? కేవలం క్యాష్ మాత్రమే తీసుకొని, అది క్వాలిటీ మందు కాకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడి ఆయన మద్యపాన నిషేధం చేయలేదు. మాట దారుణంగా తప్పడమే కాదు, ప్రజల ప్రాణాలతో రక్త మాంసాలతో వాళ్ళ లివర్లు, కిడ్నీలు, శరీర భాగాలు, నర్వస్ మొత్తం కూడా డ్యామేజ్ అయ్యే విధంగా అలాంటి ప్రాణాలు తోడేటువంటి మద్యాన్ని ఆయన తయారు చేశారని చెప్పారు. తర్వాత ఋషికొండ అనేది పర్యాటకులకి లేకపోతే విశాఖపట్నానికి ఒక వన్నె తెచ్చే విధంగా ఋషులు గతంలో తపస్సు చేసుకునే వాళ్ళంట అక్కడ. అలాంటి ఋషికొండను కూడా బోడిగుండు చేసి ఒక విలాసవంతమైనటువంటి ఆయన ఒక ప్యాలెస్ కట్టుకున్నారు. అంటే 30 ఏళ్లు తానే అధికారంలో ఉంటారని చెప్పి కలలుగని, కొంతమందికి ఏదో పథకాలు ఇస్తే మళ్ళీ ఆంధ్ర ప్రజలు వెర్రి బాగులోలాగా నన్ను గెలిపిస్తారని చెప్పి కలలుగని ఒక రాజసౌధం కట్టుకొని, అంటే ఒక వాటర్ వ్యూ, సముద్రం కనపడే విధంగా, అసలు ఒక ఫ్యానే 3 లక్షల పైచిలుకుందంట. కమోడ్ కావచ్చు, మరి బాత్ టబ్ కావచ్చు, లక్షల రూపాయలు, ఎన్నో అంటే విలాసవంతమైనటువంటిది. గతంలో ఒక నియంతగా పరిపాలించిన సద్దాం హుస్సేన్ అలాంటి కట్టుకున్నాడు, బంగారపు బాత్రూమ్. సో ఎందుకు అసలు ఇలాంటిది ఋషికొండని బోడిగుండు చేయాల్సిన అవసరం వచ్చింది? గతంలో పర్యాటకానికి సంబంధించినటువంటి బిల్డింగ్స్ అక్కడ ఉన్నాయి, వాటిని ఎందుకు తీసేశారు? ఇవన్నీ కూడా షర్మిలా గారు ప్రశ్నించారు, కోట్ చేశారు. అంటే అలాగే ఆయన అధికారంలోకి రాగానే ఇచ్చిన ఇంకో హామీ ఏంటంటే 6 నెలల్లో నీటిపారుదల ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తా అని చెప్పి మాట నిలువున తప్పడమే కాదు, దాన్ని మడతేశారు, పక్కన పెట్టేశారు. అయితే ఈ వ్యాఖ్యలు, ఈ కౌంటర్ ఇచ్చింది ఎవరో ప్రతిపక్ష నేతలు, అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అయితే వాళ్ళు ప్రతిపక్ష నాయకుళ్లే లేకపోతే రాజకీయ ప్రత్యర్థులే అని మనం కొట్టిపారేయచ్చు. కానీ ఇక్కడ షర్మిలా గారే ఆయన కోసం పాదయాత్ర చేసి జగనన్న వదిలిన బాణాన్ని చెప్పి తోబుట్టు, అంటే సొంత చెల్లెలు, ఒకే రక్తం, ఒకే తండ్రి రక్తం, ఒకే తల్లి రక్తం పంచుకుని పుట్టినటువంటి చెల్లెలు, మా అన్న మంచి వ్యక్తి కాదు, విషనాగు, సొంత చెల్లెలకే న్యాయం చేయని వాడు మిగతా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెమ్మలకి ఏం న్యాయం చేస్తాడని చెప్పి అడిగింది. కొంతమంది ప్రబుద్ధులు, మేధావులు షర్మిలా గారిని తిట్టిస్తా ఉన్నారు. ఆయన ఇంకా అంటే షర్మిలా గారి కంటే మిమ్మల్ని బాగా చూసుకుంటారమ్మా అని చాలా మంది అడుగుతా ఉన్నారు. అంటే వెర్రి వాగుల వాళ్ళలాగా వెర్రిగా గుడ్డిగా మనం దేన్ని కూడా బ్లైండ్ గా ఫాలో అవ్వకూడదు. ప్రతి ఒక్కటి కూడా మనం హేతుబద్ధంగా ఆలోచించాలి, బేరీజ్ వేసుకోవాలి. అందుకే షర్మిలా గారు ఒక విషయాన్ని కూడా కోట్ చేశారు. అబ్రహాం లింకన్ గారు ఏమన్నారు? ఆయన గొప్ప వ్యక్తి, అమెరికా మాజీ అధ్యక్షులుగా ఉన్నారు, ఆయన ప్రజెంట్ మన మధ్య లేరు. ఆయన ఒక గొప్ప మాట అన్నారు, ఒక మనిషి యొక్క ఆంతర్యం తెలియాలంటే, అతని వ్యక్తిత్వం, అతని నైజమేంటో మనం తెలియాలంటే అతనికి అధికారం ఇచ్చి చూడాలి. ఒకసారి అధికారం ఇస్తే అతని విశ్వరూపం బయటపడుద్ది అని ఆయన చెప్పినటువంటి ఒక కోట్, ఏదైతే ఒక మోటివేషనల్ కోట్ ఉందో, అనుభవపూర్వకంగా ఇచ్చినటువంటి ఒక మేధస్తో కూడిన కోట్ ఉందో, దాన్ని కోట్ చేస్తూ షర్మిలా గారు చెప్పారు. సో అబ్రహాం లింకన్ గారు అమెరికా
అధ్యక్షులు మాజీ ఆయన చెప్పిన మాటను కోట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చారు, విశ్వరూపం బయటపడింది, అతని అరాచకత్వం బయటపడింది, ప్రజల ప్రాణాలు తోడమే కాదు, ఆంధ్ర రాష్ట్రాన్ని అస్సాం చేయటమే కాదు, సొంత కన్న తల్లిని తోడబుట్టిన చెల్లిని మమ్మల్ని కన్నీటి పర్యంతం చేశారు, దుఃఖపెట్టారు, అసలు ఇలాంటి వ్యక్తి రాజకీయాలకు అర్హుడు కాదు, ఇతనికి అధికారం సెట్ అవ్వదు, పాదయాత్రలని డ్రామాలు ఆడినా గానీ ప్రజలు ఇతన్ని గెలిపించకూడదు అని చెప్పి ఆవిడ పిలుపునిచ్చారు. అంటే సొంత చెల్లెలే ఈ స్థాయిలో మరి చెప్పారనంటే మరి సామాన్యులు కూడా, మరి మనలాంటి సామాన్య పౌరులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, సొంత కుటుంబ సభ్యులే ఆయనకి లెక్కలేనప్పుడు ప్రజల మీద ప్రేమ ఎందుకు ఉంటది? మద్యపానం నిషేధం చేస్తా అన్న వ్యక్తి అసలు ఆ మద్యపానం ద్వారానే లక్షల కోట్లు వెనకేసుకున్నటువంటి నైజాన్ని మనం చూసాం అధికారం వచ్చిన తర్వాత. అలాంటి వ్యక్తిని మళ్ళా తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా ప్రజలు గెలిపించడానికి సంసిద్ధంగా ఉంటారా? ఒకసారి మనం ఆలోచించాలి. అయితే షర్మిల గారు ఈ వ్యాఖ్యలు ఇప్పుడు మొత్తం కూడా రాష్ట్రం మొత్తం హాట్ టాపిక్ గా మారింది, చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఆవిడని ఎంత గతంలో ఎంత బాధ పెట్టారో మనం చూసాం. వర్ర రవీందర్ రెడ్డి అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతిరెడ్డి గారి పిఏ ఎవరైతే ఉన్నారో వర్ర రవీందర్ రెడ్డి అనే ఒక వ్యక్తి, వాళ్ళ దగ్గర ఉద్యోగి, ఒక మాటలు చెప్పాలంటే వాళ్ళ పాలేరు. ఆ పాలేరు తన సోషల్ మీడియా పోస్ట్ లో ఏం పెడతాడు? ఆ పోస్ట్ లో షర్మిల రాజశేఖర రెడ్డి గారికి పుట్టలేదు అని పెట్టాడు. హౌ డేర్ దట్ ఫెలో! అతనికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తే పెట్టగలడా? ఒక ముఖ్యమంత్రి గారి చెల్లెలు, అప్పుడు ముఖ్యమంత్రి, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి, ఆయన చెల్లెల్ని జగన్మోహన్ రెడ్డి గారి పర్మిషన్ లేకుండా రాజశేఖర రెడ్డి గారికి పుట్టలేదు అని అంటే ఆయన తల్లి గారిని కూడా అవమానించినట్టే కదా, ఆయన తల్లి విజయమ్మ గారి శీలాన్ని కూడా శంకించినట్టే కదా. అసలు జగన్మోహన్ రెడ్డి నిజంగా సింగిల్ సింహం అంటారు కదా, ఆ సింహం ఇలాంటి పోస్టులు పెట్టిన వాళ్ళు చీల్చేయాలిగా. ఎరా నా చెల్లెల్లే నువ్వు ఈ విధమైన పోస్టులు పెడతావా అని. కానీ ఏమనలేదు. వర్ర రవీందర్ రెడ్డి బయటికి రావడానికి, బయలు తెప్పించడానికి ఆ జగన్మోహన్ రెడ్డి గారి దంపతులు ఆయనకి హెల్ప్ చేశారు. అతనికి ఒక పనోడికి బయటికి తీసుకొచ్చారు, వాడిని సమర్థించారు, వాడిని కలిశారు. కానీ చెల్లెలు మాత్రం నువ్వు మంచిదానివి కాదు అని ముద్రేశారు. ఇలాంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని బాగుపెట్టేది. రాజకీయంలో ఉండి ఒక పార్టీ, కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ కి అధ్యక్షురాలుగా ఉండి మరి కొన్ని సందర్భాల్లో రాజకీయ శత్రుత్వం ఉన్నా గానీ ఒక హెల్దీ పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగా కలుస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. తాజాగా ఒక బీజేపీ నేతని రాహుల్ గాంధీ గారు కూడా మాట్లాడారు, గడ్కరీ గారితో మాట్లాడారు తాజాగా. అలాగే ఆయన కుమారుడి పెళ్లిని పురస్కరించుకొని ఆయన నిశ్చితార్థానికి రమ్మని చెప్పి ఎంగేజ్మెంట్ కి ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్తే ఆ టైంలో పసుపు కలర్ శారీ కట్టుకుంది షర్మిల గారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారో తెలుసా? పసుపు చీర కట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని కలిసింది, ఆయన ఇంప్రెస్ చేయడానికి కలిసింది అని చెప్పి సొంత చెల్లెల్ని నీచంగా, ఎంత దౌర్భాగ్యం మైండ్ సెట్ చూడండి. సొంత చెల్లెల్ని మాటలు తిట్టడం కాదు, మన చెల్లిని ఎవడన్నా ఒక రకంగా దుర్మార్గమైన చూపు చూస్తేనే వాడిని తోలు తీసి తాట తీయబుద్ది తన్నాలనిపిస్తుంది. అలాంటిది చెల్లెల్ని ఏకైక చెల్లెలు, ఒక్కతే చెల్లెలు, ఒక్కడే అన్న, నా చెల్లెలు మంచిది కాదు అనేటువంటి ఆవిడని కూడా తల్లి శీలాన్ని శంకించడమే కాదు, చెల్లెల్ని కూడా దారుణంగా హింసించినటువంటి మానసికంగా. అసలు నేను ఎందుకు ఇలాంటి వ్యక్తి కోసం పాదయాత్ర చేసింది? మా అన్న విషనాగు అని చెప్పింది ఆవిడ. ఇలాంటి వ్యక్తి నా అన్న అని చెప్పి బోర్ను విలపించింది ఆడబిడ్డ. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించినందుకు ప్రజల పైన ఫ్రస్ట్రేషన్ చూపించి నన్ను సన్మానించాల్సింది బోనిచ్చి, నేను పథకాలు ఇస్తే నన్ను ఇంకా సత్కరించాల్సింది బోనిచ్చి, శాలవాలు కప్పాల్సింది బోనిచ్చి నన్ను ఓడిస్తారా అని చెప్పి మొసల కన్నీరు కార్చేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఆయన సొంత చెల్లెల్ని ఈ విధంగా దారుణంగా ఏడిపిస్తే మామూలుగా కామన్ పీపుల్ ని ఏ విధంగా చూస్తారనేది అర్థం చేసుకోవాలి. గుడ్డిగా వేలం వెర్రిగా జై జగన్ అన్న రప్పారప్పాలు ఇది కరెక్ట్ కాదనమాట. సో ఇప్పుడు మళ్ళా పాదయాత్ర చేస్తే మరి షర్మిల గారు ఇంకో విషయం కూడా చెప్పారు. మరి అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ప్రజల్లో వెళ్ళడానికి కలవలేదు, మరి ప్రజలను ఎప్పుడు కూడా ఓదార్చలేదు, అప్పుడు మొసలు కన్నీరు కార్చి అధికారం కోసం పాదయాత్ర చేసినప్పుడు దొంగ ముద్దులు పెట్టావు, కానీ గెలిచాక 4 గోడల మధ్య నీ ప్యాలెస్ లో పరిమితం అయిపోయి నువ్వు ఒక్కడవే మీ నాయకులను కూడా కలిసేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి ఆవిడే అంత ఘాటుగా మాట్లాడుతుంటే ఆ మాటలు ఆలోచించొద్దా? ఆ విషయాలను మనం పరిగణలోకి తీసుకోవద్దా? ఏదో దుర్మార్గంగా దొమ్మిగా ఏది చేసినా సరే మేము ఓట్లు వేస్తాం అనేటువంటి నైజం ఆంధ్ర ప్రజలకి ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. అంటే కొంతమంది అతను సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారంటే ఉంటారు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నైజం కలిగిన వ్యక్తులు, అలాంటి సైకాలజీ, అలాంటి మైండ్ సెట్ కలిగిన వ్యక్తులు జగన్ అభిమానిస్తారు ఆటోమేటిక్ గా. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటాడు, నేను బైబిల్ చదువుతానని చెప్తారు. ఆ మాట అనొద్దని చెప్పి ప్రజల తరఫున నేను ఒక మాట చెప్పదలుచుకుంటున్నా. అనొద్దండి మీరు బైబిల్ చదువుతానని. బైబిల్ చదివినోడు ఎవడు కూడా సాటి మనిషికి ద్రోహం చేయడు, సాటి మనిషిని కక్ష సాధింపులు చేయరు, ఎస్సీ ఎస్టీల మీదనే అట్రాసిటీ కేసులు పెట్టరు, శిరోమండనాలు చేయించరు, ఎదురు తిరిగితే సిఐడి పోలీసులు ఉస్కో అని చెప్పి చేయరు, అంటే వాళ్ళని పంపి హింసించరు. మరి మీ పార్టీ తరఫునే నీ విధానాలను వ్యతిరేకించి బయటకు వచ్చిన అప్పటి నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు గారిని కాళ్ళు వాతలు గట్టేలా, రక్తం క్లాట్ అయిపోయేలా ఆ సిఐడి పోలీసుల చేత కొట్టించవు. అసలు ఇలాంటి కక్ష ధోరణి ఉన్న వ్యక్తి ఎలా బైబిల్ గురించి మాట్లాడతాడు? బైబిల్లో కొన్ని విషయాలు నేను కోట్ చేస్తానండి. బైబిల్లో యోహాను సువార్త అనేటువంటిది ఇంగ్లీష్ లో జాన్ అంటారు. జాన్ అనే బుక్ లో ఏముంటదంటే తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు అని ఉంటది. అలాగే దేవుడు ప్రేమ ఉన్నాడు కాబట్టి ప్రేమ కలిగిన వ్యక్తి ఎవరిని ద్వేషించడు అని ఉంటది.
ఇంకా మాథ్యూ అంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనంలో నేను చదివి వినిపిస్తాను, మీకు ఏముంటుందో. ఏముందనంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనం, కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి, ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది అన్నాడు. అంటే మనుషులు మిమ్మల్ని ఎలా చూడాలనుకుంటున్నారో, మిమ్మల్ని ఏ విధంగా హానర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళను కూడా అదే విధంగా చేయండి అన్నారు. అంటే నువ్వు ప్రజల్ని ఈ విధంగా దుర్మార్గం చేసి ఇబ్బంది పెట్టి హింస పెట్టి నన్ను ప్రజలు మాత్రం ప్రేమించాలి, సన్మానించాలి, ఏదో గొప్పవాడిని చేయాలనుకోవడం ఎంత భ్రమ. గెలిపించాలి, మళ్ళా ముఖ్యమంత్రిని అవ్వాలి, మళ్ళీ రప్ప చేయాలి, మరి నరకాలి, పొడవాలి, కొయ్యాలి, ఇలాంటి దౌర్భాగ్యపు మైండ్ సెట్ ఉన్న వ్యక్తిని మళ్ళా సీఎం గా ఎందుకు మాకు వద్దు ద్వారా మీరు మాకు వద్దు అని చెప్పి ప్రజలు అభిప్రాయపడుతున్నటువంటి నేపథ్యం. అంటే మెజారిటీ ప్రజలు, నిన్ను అభిమానించే బ్యాచ్ గురించి నేను మాట్లాడలేదు, న్యూట్రల్ ప్రజలు కావచ్చు, నీ విధానాలను వ్యతిరేకించి హేతుబద్ధంగా ఇలాంటి దౌర్భాగ్యపు పరిస్థితి వద్దు అని చెప్పి కోరుకునే వ్యక్తులు చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు ఇంకా ఫైనల్ ఇంకోటి, బైబిల్ గురించి మీరు మాట్లాడొద్దు. చాలా మంది క్రైస్తవ్యాన్ని కూడా ఇతన్ని అంటగట్టి ఆ క్రైస్తవ్యానికి మచ్చ వస్తుంది, నీలాంటి వాళ్ళ వల్లే కదా సాత్వికుడైనా ప్రేమమయుడైనా దేవుడికి అవమానం వచ్చేది అని చెప్పి క్రైస్తవ సోదరులు కూడా చెప్తా ఉన్నారు. జీసస్ క్రైస్ట్ లాస్ట్ గా ఒక మాట చెప్తాను, ఏమంటాడంటే ఆయన తన శిష్యులు పాదాలు కడుగుతా ఉంటాడు. తన శిష్యులు పాదాలు తన యొక్క పై వస్త్రం తీసి నడుముకు చుట్టుకొని ఒక పనివాడు లాగా తను తాను రిక్తుడు చేసుకొని పాదాలు కడుగుతా ఉంటే పీటర్ అనే ఆయన, అంటే పేతురు తెలుగులో, ఆయన ఏమంటాడంటే ప్రభువా నా పాదాలు మీరు కడగొద్దు, నేను అల్పుణ్ణి, మీరు ప్రభు దేవుడు, దేవుని కుమారుడు, మీరు నా పాదాలు కడగటం ఏంటి అని అంటే అప్పుడు జీసస్ రిప్లై ఇస్తాడు, ఏమంటాడంటే ఆయన, నేను ప్రభువునై ఉండి రాజునై ఉండి మీ పాదాలు కడుగుతున్నానంటే మీరు కూడా మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఇతరులు కూడా అలాగా చేయాలి, తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు, హెచ్చించుకున్నవాడు తగ్గించబడును అని చెప్పాడు. జీసస్ క్రైస్ట్ అన్న ప్రకారమే తాను హెచ్చించుకొని ఒక రాజులాగా నియంతలాగా తయారై చివరికి 11 సీట్లకు పరిమితం అయిపోయి అధికారం కోల్పోయినా గానీ తగ్గకుండా అహంకార పూరితంగా ఒక నియంతలాగా వేల కోట్ల అక్రమార్జన ప్రజల రక్త మాంసాలతో సంపాదించుకొని ఇక్కడ ప్రజల్ని భయపెడుతూ వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ఈ రోజు మళ్ళా రాజకీయాల్లో అధికారంలోకి వచ్చి ప్రజల్ని కక్ష తీర్చుకోవాలని జీసస్ క్రైస్ట్ విధానాలకు వ్యతిరేకంగా తయారైనటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని షర్మిలా గారు సైతాన్ అని చెప్పింది. సైతాన్ అంటే జీసస్ కి ఆపోజిట్, డెవిల్ అనమాట. దెయ్యం అంటే విలన్, అంటే చెడు, డెవిల్ అనమాట. సో డెవిల్ తో పోల్చింది కాబట్టి మరి అలాంటి వ్యక్తిని ఆంధ్ర ప్రజలు అర్థం చేసుకొని, షర్మిలా గారి ఆవేదన కూడా అర్థం చేసుకొని అలాంటి వ్యక్తిని మళ్ళా రాజకీయాల్లోకి తీసుకురావద్దు అని ఆమె వేడుకున్న దానికి మనం అర్థం చేసుకొని శాశ్వతంగా అతన్ని రాజకీయాల్లో ఎప్పటికి కూడా అతను గెలిపించకూడదు అనేటువంటిది ప్రజల నిర్ణయంగా మనకు తెలుస్తా ఉంది. ఇది ఈ రోజు వీడియో. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు, నమస్తే.